రాయలసీమ రగిలిపోతోంది. చంద్రబాబు చేసిన కుట్రకు అగ్గి మీద గుగ్గిలమవుతోంది. శిష్యుడి రాజకీయ ప్రయోజనాల కోసం సొంత ప్రాంతాన్నే కాలరాస్తారా అంటూ రాయలసీమ జిల్లాల ప్రజలు ఫైర్ అవుతున్నారు. 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిన పాపానికి సీమను నట్టేటా ముంచారంటూ మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రత్యేకంగా రాయలసీమకైతే మరణ శాసనమే రాశారు. లక్షల మంది జీవితాలను నడి రోడ్డు మీదకు లాగారు. రాయలసీమను తిరిగి రతనాల సీమగా మార్చేందుకు వైఎస్ జగన్ తెచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారు. మూడో కంటికి తెలియకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో డీల్ కుదుర్చుకున్న చంద్రబాబు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ పథకం ఆపేయటం వలన జరిగే నష్టం కేవలం రాయలసీమకే పరిమితం కాదు, ఆ పక్కనే ఉన్న ప్రకాశం, బాపట్ల, మార్కాపురం, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మీద కూడా ఆ ఎఫెక్ట్ ఉండబోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీశైలం నుంచి వచ్చే నీటిని రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సీమకు మేలు చేయాలని వైఎస్ జగన్ చూశారు. దీనివల్ల రాయలసీమ ప్రాంతానికి తాగునీరు, సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టి స్పీడ్గా పనులు కూడా చేయించారు. చంద్రబాబు సీఎం కాగానే ఈ ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది. రేవంత్ రెడ్డితో చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం వల్ల ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోవడంతో ఇక రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి చంద్రబాబు కుట్రలపై ఫైర్ అయ్యారు. రాయలసీమ లిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు దీన్ని మొదలు పెడితే ఎక్కడ పేరు వస్తుందని చెప్పి అసూయతో ఈరోజు దాన్ని లిఫ్ట్ను ఆపించేశారు. 800 అడుగుల్లో మనం నీళ్లు రాజేసుకోవాలి. దిన్న 3 టీఎంసీలు ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే మన రాయలసీమ ప్రాంతాన్ని గుక్కడి నీళ్లతో బతికించుకోవచ్చు, రైతాంగాన్ని బతికించుకోవచ్చు, పశువులను బతికించుకోవచ్చు. మనమందరం కలిసి పోరాడదాం. దీన్ని ఏ విధంగా కాపాడుకున్నాం, మనమందరం కూడా ఐకమత్యంగా పోరాడదాం. రాయలసీమ వాళ్ళ పట్టుదల ఏంటి, పౌరుషం ఏంటి, న్యాయం కోసం వారు ఎంత దూరం పోతారన్న అంశాన్ని మనం చూపించాల్సిన కాలం వచ్చింది. నిజంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించుకుంటేనే మన ప్రాంతం మనుగడ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చంద్రబాబుని కోరుతాను, ఇంతకాలం మీ రాయలసీమ బిడ్డని పేరు చెప్పుకొని మాకు మీరు ద్రోహం చేసే ప్రయత్నమే చేశారు. ఇప్పటికైనా సరే ఈ ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయండి. చంద్రబాబు చేసిన మోసంపై రాయలసీమలోని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ మేధావుల ఫోరం, రాయలసీమ సాగునీటి సాధనా సమితి, పలు రైతు సంఘాలు సహా అనేక ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. చంద్రబాబు వ్యవహారాన్ని మిగతా రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకుని రంగంలోకి దిగే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని ఖండించారు. రాయలసీమ ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించి త్వరలో పూర్తి చేయకపోతే ఆందోళన చేస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మీకు ఎక్కడో లోపల ఉంది ద్వేషం అన్నటువంటిది. ఎందుకోనంటే ఆ రోజు అన్ని ప్రాంతాలు బాగుండాలని చెప్పి హైకోర్టు పెడితే దాన్ని తీసేస్తుంది. అదే రకంగా ఆ ప్రాంతంలో లా యూనివర్సిటీని తీసేస్తుంది, ఎయిమ్స్ని తరలిస్తుంది. ఆ ప్రాంతానికి రావాల్సినటువంటి మంచిని ఏ రోజు కూడా మీరు ఆలోచన చేయలేదు. ఆ రోజు శ్రీ సిటీ చేసినా, ఆ రోజు హంద్రీనివా చేసినా, గాలేరనగిరి చేసినా, గెండికోట చేసినా, ఏ ప్రాజెక్టులు చేసినా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ మీరు ఏది కూడా చేయాల్సినటువంటి చేయకుండా ఆ ప్రాంత ద్రోహులుగా మిగిలిపోతున్నారు. ఇది చాలా చాలా అన్యాయం. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదన్నట్టుగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడిన మాటలు కూడా చంద్రబాబువేనని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుట్రలు బయటపడడంతో ఇప్పటికీ ఆయన తేలుకుట్టిన దొంగలాగే దాక్కున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. తాను చేసిన ద్రోహంపై ఇంతవరకు మాట్లాడలేదు, రాయలసీమ వాసులకు వివరణ కూడా ఇవ్వలేదు. అయితే ఈ విషయంపై రాయలసీమ మండిపడుతోంది. దీన్ని ఇంతటితో వదిలేయకుండా చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.